ప్రైజ్ ద లార్డ్ ఎవరిబడి అందరికీ మరణాత. ఈరోజు నేను బైబిల్‌లో ఒక చిన్న ఇన్సిడెంట్ గురించి నేను మీకు చెప్తానండి. సారెపతు అనే ఊరిలో ఒక బీద విధవరాలుందంట. అయితే ఒకరోజు ఆవిడ కట్టెలు ఏరుకుంటూ ఉంటుంది. అదే సమయంలో ఆవిడ దగ్గరికి ఏలీయా గారు వచ్చి అంటారు, "అమ్మా, నాకు చాలా దాహంగా ఉంది. కొంచెం నీళ్ళివ్వమ్మా" అని చెప్పి అడుగుతాడు. ఆవిడ పాత్రలో కొంచెం నీళ్ళు తీసుకొచ్చి ఆయనకిస్తూ ఉండగా, ఆయన అంటాడు మరలా, "అమ్మా, అలాగే తినడానికి నాకొక్క అప్పం చేసివ్వమ్మా, ఆకలిగా ఉందని" అంటాడు. ఆవిడ అంటది, "అయ్యా, నా నా దగ్గరున్న తొట్టెలో కొంచెం పిండే ఉందయ్యా. ఒక్క అప్పమే వస్తది. అలాగే నా దగ్గరున్న తొట్టెలో కొంచెం నూనె ఉందయ్యా. ఆ ఒక్క అప్పానికి సరిపడా నూనె మాత్రమే ఉంది. ఆ ఒక్క అప్పము నేను, నా కుమారుడు తినిన తర్వాత మాకేది ఉండదు. చనిపోతాము. కాబట్టి నేను ఆహారం సిద్ధపరచడానికి కట్టెలేరడానికి ఇక్కడికొచ్చాను" అని చెప్పంటది. అప్పుడు ఏలీయా గారంటారు, "అమ్మా, దయచేసి నేను చెప్పినట్టు చెయ్యి. నాకొక్క అప్పం తీసుకొని రా చాలు. భూమి మీద వర్షం కురిసేంత వరకు నీ దగ్గరున్న తొట్టెలోని పిండి అరిగిపోదు. నీ తొట్టెలోని నూనె అయిపోదు" అని చెప్పంటాడు. ఆవిడ మారు మాట మాట్లాడకుండా వెళ్లి ఏలీయా గారికి అప్పం చేసుకొనొచ్చింది. ఆ తర్వాత ఏలీయా గారు చెప్పినట్టుగానే ఆకాశం నుంచి భూమి మీద వర్షం పడేంత వరకు ఆవిడ తొట్టెలోని పిండి అయిపోలేదు. ఆవిడ బుడ్డెలోని నూనె అయిపోలేదు. ఇక్కడ మనం ఒకటి గమనించాలి. ఆవిడ మనసులో ఒకటి అనుకుంది. పక్కనోళ్ళ ఆకలిలోనే తన ఆకలిని వెతుక్కుంది. అందుకే దేవుడు ఆవిడ మనసును చూశాడు. దానికి తగ్గ ప్రతిఫలాన్ని ఇచ్చాడు. ఈనాడు మనం లేమిలో ఉన్నప్పుడు ఎవరన్నా వచ్చి ఒక రూపాయి అడిగితే, "నా దగ్గరే లేక అడుగుతున్నా. ఇక నీకెక్కడిదిరా ఇచ్చేది" అని చెప్పి అంటాం. అవునా కాదా? ఎవరన్నా నీ దగ్గరకొచ్చి అయ్యా అని చెయ్యి చాపి అడిగితే, నీ దగ్గరున్న లేమిలో నుంచి అతనికి కొంచెం తీసివ్వు. అప్పుడు దేవుడు నువ్విచ్చిన దానికి ముప్పదంతలుగాను, అరవదంతలుగాను, నూరంతలుగాను తిరిగి నీకిచ్చేస్తాడు. కాబట్టి మిత్రులారా, ఎవరైనా మీ దగ్గరకొచ్చి అయ్యా అని చెయ్యి చాచి అడిగితే, లేదు అని చెప్పకుండా మీకు తోచినంత సహాయం చేయండి. అది ఒక రూపాయి అయినా సరే. క్రైస్తవుడు ఎవరిబడి అందరికీ మరణాత.